శతమానం భవతి. నేను ఈ టైం కల్లా తీసుకొస్తున్నాను, ఏర్పాట్లు చేసుకోమని ఫోన్ చేసి చెప్పాను. నీ గురించి తను ఎంత గొప్పగా ఆలోచిస్తుందో ఇప్పటికైనా అర్థమైందా? తను చెప్పాకే ఈ ఏర్పాట్లన్నీ చేశాం. ఇప్పుడు నీ పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. నిన్ను పైలోకానికి పంపించాలని అక్కడ నేను ఏర్పాటు చేస్తే నా కూతురు వల్ల నువ్వు బతికిపోయావు. ఇప్పుడు నీకింత పేరు రావటం నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంట్లో ఉన్నవాడు ఇంకాసేపట్లో దొరికిపోతాడు. వాడు ఎవడు ఏంటని ఎంక్వైరీ చేస్తారు. వాడి చేతిలో బాంబులు కనపడతాయి. అదే బాంబు వాడి చేతిలో పెట్టి నిజం చెప్పకపోతే పేలిపోతామని చెప్తారు. వాడు ప్రాణాలకి భయపడి ఇదంతా మీరే చేశారని వాడు మీ పేరు చెప్పేస్తాడు. తెల్లారేసరికి ఇల్లు పేలిపోవడం కాదు, మీ ఫోటోకి దండ పడిపోవడం ఖాయం. అసలే నేను భయంతో చస్తుంటే భయపెట్టే మాటలు చెప్తావా? చంపేస్తాను. ఒరేయ్, వాడు దొరకకూడదు. వాడు దొరకకుండానే జాగ్రత్తగా తీసుకెళ్ళిపోవాలి. ఏయ్, ఎవరు నువ్వు? ఏయ్, అడుగుతుంటే సమాధానం చెప్పేంటి? ఎవరు నువ్వు? రై రారా. రేయ్, నువ్వు ఇక్కడే ఉండు. ఎరా, ఇంతకుముందు నేను ఈ ఊర్లో ఎక్కడ చూడలేదు. అయినా అర్ధరాత్రి ఇక్కడున్నావేంటి? దేనికోసం వచ్చావు? దొంగతనానికా? క్షమించండి బాబు, నేను దొంగని కాదు. నేను 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 కాపలా వాళ్ళు గేటు దగ్గరే ఉన్నారు కదా. అయినా సరే నువ్వు లోపలికి వచ్చావంటే ఎలా వచ్చావు? ఎలా వచ్చావని మర్యాదగా అడిగితే ఎందుకు చెప్తాడు? స్తంభానికి కట్టి కొరడాతో ఒళ్ళు వలిచేస్తే వాడే నిజం చెప్తాడు. ఇంకా చూస్తారేంటి? వెళ్ళి కట్టేయండి వాణ్ణి. అమ్మా, ఒక్క నిమిషం. వీడు మావాడే అమ్మా, జానకిరాం, మా మేనత్త కొడుకు. ఈ ఊరొస్తున్నానంటే రమ్మని చెప్పాను. బస్సు బాగా లేట్ అయినట్టుంది. వీడు ఇంకా రాలేదేంటా అని వెతుక్కుంటూ వస్తున్నాను. ఇదిగో ఇక్కడ కనిపించాడు. మీ చుట్టం అంటున్నావు కదా, మరి మీ ఇల్లు తెలియకుండా ఎలా ఉంటుంది? మా ఇంట్లోకి ఎందుకు వచ్చినట్టు? అదే మురారి, ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. మీ ఇల్లు ఎక్కడో చెప్పు, నేనే వస్తానన్నాడు. చెప్పాను. మా వీధిలోకి రాగానే కుడివైపు 3వ ఇల్లని చెప్పాను. వీడు ఆ వీధిలోకి బదులు ఈ వీధిలోకి వచ్చినట్టున్నాడు. ఇది కూడా 3వ ఇల్లే కాబట్టి ఈ ఇంట్లోకి వచ్చినట్టున్నాడు. అలా చూస్తావే, చెప్పు. అవునండి, నేను ఊర్లోకి వచ్చేసరికి అంతా చీకటిగా ఉంది. దారి అర్థం కాలేదు. ఇదిగో ఈ వీధిలోకి వచ్చి ఇల్లు లెక్క పెట్టుకునేసరికి 3వ ఇల్లు ఇదే అని లోపలికి వచ్చేసాను. మరి పని వాళ్ళు గేటు దగ్గరే ఉన్నారుగా, వాళ్ళని అడిగి కదా రావాలి. కరెక్ట్ అమ్మా, బాగా చెప్పావు. అవును కదరా, అడిగి రావాలి కదా. అడగకుండా ఎందుకు వచ్చావు? చూడు ఇప్పుడు ఎంత పెద్ద ప్రమాదం వచ్చిందో. నేను గేటు దగ్గరికి వచ్చేసరికి ఎవరూ లేరు. అందుకే గేటు తీసుకుని లోపలికి వచ్చేసాను. రే రంగా. బాబు గారు వస్తున్నాం. బాబు గారు. బాబు, గేటు దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళారా? అదే అమ్మా, పెరట్లో కూడా చూద్దామని ఇందాక అలా వెనక్కి వెళ్ళాం. ఇంతలో కారు వారిని వినిపించేసరికి మేము వచ్చి గేట్ తీసాం. అదండి సంగతి. అందుకని కనిపించలేదు.
ఇప్పుడు వీడు మావాడని అర్థమైంది కదా. మీరందరూ ప్రశాంతంగా ఉండండి. అయినా దేవాలయం లాంటి మీ ఇంట్లోకి ఏ దొంగ వస్తాడమ్మా? ఊరు మొత్తం మీ ఇంటికి కాపలా ఉంది కదా. అలా ఎవరైనా వస్తే వాళ్ళ ఒళ్ళు నేనే ఒలిచేస్తాను కదా. మీరు ప్రశాంతంగా ఉండండి. మురారి, హ్యాపీ బర్త్డే టు యూ. మొత్తానికి మా వాడి వల్ల నీకు పుట్టినరోజు విషయం చెప్పే అవకాశం నాకు వచ్చింది. అమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. వస్తామమ్మా. రారా. ఆగు రుద్రప్ప. ఎలాగూ వచ్చావు కదా, కాసేపట్లో కేక్ కట్ చేస్తాము, తినేసి వెళ్ళు. ఆహా, అలాగేనమ్మా. పదండి. రండి లోపలికి. పదరా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మావయ్య. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రా తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ బర్త్డే మురారి. థ్యాంక్ యూ బావా. హ్యాపీ బర్త్డే మురారి బాబు. థ్యాంక్ యూ. తీసుకోరా. హ్యాపీ బర్త్డే మురారి గారు. థ్యాంక్ యూ. జ్యోతి రా. పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు. థ్యాంక్స్ జ్యోతి. మాకు ఇక సెలవు ఇప్పించండి. పదరా వెళ్దాం. చాలా థ్యాంక్స్ రాధా. నువ్వెవరో నీకు తెలియదని నువ్వనుకున్నా నీ మనసు మాత్రం మారలేదు. మా గురించి నువ్వు ఎంత గొప్పగా ఆలోచిస్తావో చెప్పడానికి ఇదే నిదర్శనం. నిన్నీ ఊరు తీసుకొచ్చి అమ్మకు పరిచయం చేసినప్పుడు మన ఇంటికి ఒక మంచి మనిషి వచ్చిందమ్మా అని చెప్పాను. తర్వాత నీ ప్రవర్తనతో అమ్మకు కూడా అది అర్థమైంది. కాబట్టి మన పెళ్లి చేయాలనుకుంది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నా పుట్టినరోజు నాడు పొద్దున్నే అమ్మ నన్ను నిద్రలేపి తలకి నూనె పెట్టి తలంటి నీళ్లు పోసి ఆవిడ అక్షంతలు వేసి ఆశీర్వదించిన తర్వాతే నేను ఇంటి నుంచి బయటికి వెళ్లేవాణ్ణి. ఈ ఏడాది దూరమయ్యానని నాకెక్కడో మనసులో బాధున్నా నీకోసం వచ్చానన్న ఆనందం ఉంది. కాని మా అమ్మ ఆనందం దూరం కాకూడదని నువ్విదంతా చేశావు. నన్ను ఇంత కేర్గా చూస్తున్నావని చెప్పడానికి, నా కుటుంబంలో నీ వల్ల ఇంత సంతోషం ఉంటుంది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది? చాలా థ్యాంక్స్ రాధా. నేను ఫలానా అని మీరందరూ చెప్తున్నారు. నేనేంటో తెలుసుకునే ప్రయత్నంలో నేనున్నాను. కానీ నా గురించి మీరందరూ చూపిస్తున్న ఆదరాభిమానాన్ని చూశాక నా వల్ల మీలో ఎవరు బాధపడినా అది నాకు కష్టంగా ఉంటుంది. అందుకే స్వతంత్రం తీసుకుని ఫ్లైట్లో వద్దామని చెప్పాను. ఈ ఏర్పాట్లు చేయమని వీళ్ళకి చెప్పాను.